డ్యూరింగ్ హిస్ మార్నింగ్ వాక్, ఓకేనా, విద్యాంశు వాక్స్ సమ్ కిలోమీటర్ టువర్డ్స్ ద సన్, ఓకేనా, టువర్డ్స్ ద సన్ అంటే ఓకేనా మార్నింగ్ అన్నారు, అంటే సూర్యుడు ఏ వైపు అయితే ఉంటారో ఆ దిశ వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నారని మీనింగ్. అంటే మీనింగ్ ఏంటి, ఈస్ట్ సైడ్ వెళ్తున్నారని మీనింగ్, ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైమ్, ఓకేనా, ఆఫ్టర్ సమ్ టైమ్ హీ టర్న్స్ టు హిస్ రైట్, ఓకేనా, అండ్ వాక్స్ 5 kilometers అంటున్నారు. టర్న్స్ హిస్ రైట్ అంటే ఫస్ట్ ఈస్ట్ దిశగా వెళ్తున్నారు అని మీనింగ్, ఓకేనా. ఈస్ట్ దిశగా వెళ్ళిన తర్వాత హీ టర్న్స్ టు హిస్ రైట్ అంటే ఇటువైపు వెళ్ళినప్పుడు రైట్ సైడ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 5 kilometers అవ్వడం జరుగుతుంది, అవునా. హీ టర్న్స్ రైట్ అగైన్ అన్నారు, ఓకేనా. హీ టర్న్స్ రైట్ అగైన్ అంటే డౌన్ వర్డ్స్ వెళ్ళినప్పుడు ఓకేనా రైట్ అంటే లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. టు కంటిన్యూ వాకింగ్, ఇటువైపుగా నడవడం స్టార్ట్ చేశారు, అవునా. అయితే ఏమడుగుతారు, ఫైనల్లీ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ విద్యాంశు వాకింగ్, ఓకేనా, ఏ డైరెక్షన్ అంటే ఫైనల్లీ వెస్ట్ సైడ్. సో అవర్ ఆన్సర్ ఈస్ వెస్ట్ సైడ్, క్లియర్. సో అది మనం తెలుసుకుంటే చాలండి, ఓకేనా. మార్నింగ్ ఫస్ట్ ఈస్ట్ సైడ్గా నడుచుకుంటూ వెళ్ళారు, దాని తర్వాత ఏమన్నారు, హీ టర్న్స్ రైట్ అన్నారు కాబట్టి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అగైన్ ఓకేనా రైట్ అగైన్ అన్నారు, ఓకేనా. మళ్ళీ డౌన్ సైడ్ అంటే సౌత్ డైరెక్షన్గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అగైన్ రైట్ సైడ్ అన్నారు కాబట్టి డౌన్వర్డ్స్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ అంటే ఇటువైపు రావడం జరుగుతుంది, కాబట్టి మన ఆన్సర్ ఏమైందండి, వెస్ట్ డైరెక్షన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. మనకి డిస్టెన్సే ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు, ఏ దిశగా వెళ్తున్నారని చెప్తే చాలు, మనకి డిస్టెన్సే కావాలన్న అవసరం లేదు. ఎందుకంటే అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, డైరెక్షన్ అడిగారు, డైరెక్షన్ అన్నప్పుడు డిస్టెన్స్తో సంబంధం లేదు, వాళ్ళు ఏ దిశగా వెళ్తున్నారో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి డైరెక్షన్స్ యొక్క సిచ్యువేషన్స్ మనకు తెలిస్తే చాలు, ఓకేనా, ఏ వైపు వెళ్ళారని, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి, ఓకేనా. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ హర్ హౌస్ అనిత క్రాస్డ్ ఏ రోడ్, ఓకేనా, అనిత క్రాస్డ్ ఏ రోడ్, ఓకేనా. ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్ షీ టర్న్ టు ద రైట్ అంటే ఇంటి దగ్గర నుంచి బయట వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ అనుకుందామండి ఎగ్జాంపుల్కి, ఓకేనా. బయట వచ్చిన తర్వాత క్లియర్, రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఆన్ రీచింగ్ ది అదర్ సైడ్ షీ టర్న్ ద రైట్, ఓకేనా. అదర్ సైడ్ అంటే రోడ్డుకి అవతల వైపు రీచ్ అయిన తర్వాత రైట్ సైడ్ దిశగా వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగిందన్నమాట. అండ్ వెంట్ స్ట్రైట్, ఓకేనా, రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళారు. ఇఫ్ షీ ఈస్ నౌ ఫేసింగ్ సౌత్, ఓకేనా, ఇప్పుడు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది కదా, సో సౌత్ డైరెక్షన్ ఫేస్ చేసినట్లయితే దెన్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్, ఓకేనా, విచ్ డైరెక్షన్ వాస్ షీ ఫేసింగ్, ఓకేనా. మరి రోడ్ క్రాస్ అవ్వక ముందు ఏ డైరెక్షన్ తను ఫేస్ చేయడం జరిగింది, సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఓకేనా, ఈస్ట్ డైరెక్షన్ ముందు ఫేస్ చేయడం జరిగింది, రోడ్డు క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత సౌత్ డైరెక్షన్ ఫేస్ చేయడం జరిగింది. సో మరి ఇనిషియల్గా ఏ డైరెక్షన్ ఫేస్ చేశారు, ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. Sundar walks 4 kilometers towards east, then turns right and walks 3 kilometers and again continue. Which direction is he going now? అంటే లాస్ట్ ఏదైతే అదే, అవునా, లాస్ట్ ఏ వాల్యూ అయితే ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తాం అదే. ఫస్ట్ 4 kilometers టువర్డ్స్ ఈస్ట్ అన్నారు, దెన్ టర్న్స్ రైట్ అయితే ఓకేనా రైట్ సైడ్ ఎంత 3, అగైన్ టర్న్స్ రైట్ అన్నారు, అగైన్ టర్న్స్ రైట్ అయితే ఈ డైరెక్షన్గా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఓకేనా. విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్ నౌ, ఫైనల్ ఏ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిస్టర్ జెడ్ స్టాండ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు, దాని తర్వాత దే టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 5 kilometers అండ్ రీచ్ పాయింట్ ఏ అని ప్రొవైడ్ చేయడం జరిగింది, కరెక్ట్నా. సో మన ఇనిషియల్గా మనం నార్మల్గా ఏ విధంగా అయితే డైరెక్షన్స్ తీసుకుంటామో సో నార్మల్ డైరెక్షన్స్ ప్రకారం మనం సాల్వ్ చేద్దాము. సో ఫైనల్లీ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం ఫేస్ చేసినట్లయితే సో ఏ విధంగా మనము తొందరగా మనం ఎర్లీగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి ఒకసారి చూద్దాం. ఏమడిగారు ఫస్ట్ డైరెక్ట్గా, విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ జెడ్ ఫేసింగ్ అట్ పాయింట్ బి అనేటటువంటి పాయింట్ దగ్గర మిస్టర్ జెడ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు అని అడగడం జరిగింది, అవునా. ఒకసారి చూడండి, మిస్టర్ జెడ్ స్టాండ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో తను ఫేస్ చేయడం జరిగింది, అవునా. దే టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 5 kilometers అన్నారు, ఓకేనా. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ అంటున్నారు, ఓకేనా. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం ట్రావెల్ చేశారని చెప్పట్లేదు, ఈ దిశగా వాళ్ళు చూస్తున్నారని మీనింగ్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఏమన్నారు, దే టర్న్ లెఫ్ట్ అన్నారు. సో అది ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు, ఎలాగైనా సరే, ఓకేనా. ఈ డైరెక్షన్ నుంచి ఫస్ట్ ఏ డైరెక్షన్ టర్న్ అయ్యారు, లెఫ్ట్ డైరెక్షన్ ట్రావెల్ అయ్యారు, ఓకేనా. ఎంత అండి 5 km, ఓకేనా. 5 kilometers ట్రావెల్ అవ్వడం జరిగింది అండ్ రీచ్ పాయింట్ ఏ అనేటటువంటి పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమన్నారు, దెన్ దే టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 4 kilometers అన్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ ట్రావెల్ అయ్యారు, ఎంత డిస్టెన్స్ అండి, జస్ట్ 4 kilometers అండ్ రీచ్ పాయింట్ బి అనేది ఓకేనా రీచ్ అవ్వడం జరిగింది, ఓకేనా. దాని తర్వాత కొన్ని పాయింట్స్ ఇచ్చారు, అవన్నీ మనకు అవసరం లేదంటే బికాస్ వాళ్ళు అడిగింది ఓకేనా విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ జెడ్ ఫేసింగ్ ఓకేనా అట్ పాయింట్ బి అనేటటువంటి పాయింట్ దగ్గర ఆ జెడ్ అనేటటువంటి వ్యక్తి ఏ దిశగా ప్రయాణిస్తున్నారని అడిగారు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏ దిశగా ప్రయాణిస్తున్నాడు అండి, వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాడు.
నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఏదైతే అడిగారో దాన్ని మనం సాల్వ్ చేస్తే చాలండి, ఓకేనా. సో ప్రతి ఒక్కటి ఇంకా సి పాయింట్, డి పాయింట్ ఇవన్నీ తీసుకుంటే టైం వేస్ట్. ఏ పాయింట్ దగ్గర అడిగారో అక్కడ మనం ఫోకస్ చేసినట్లయితే ఆన్సర్ చాలా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో సేమ్ మోడల్ ఒకసారి చూడండి. మిస్టర్ జెడ్ స్టాండ్, ఓకేనా, ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. సో ఈస్ట్ దిశగా చూస్తున్నారు. సో ఓకేనా, తూర్పు ముఖంగా ఉన్నారనమాట. దే టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 5 కిలోమీటర్ ఇవన్నీ ఇచ్చారు. అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. టర్న్ నౌ విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ జెడ్స్ ఫేసింగ్ అట్ పాయింట్ డి దగ్గర ఏ దిశగా ప్రయాణిస్తున్నారని అడిగారు, ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ తో సంబంధం లేదు, ఏ దిశ అని అడిగారు కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు, మిస్టర్ జెడ్ స్టాండ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. దే టర్న్ లెఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దిశగా చూస్తున్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ దిశగా ట్రావెల్ అయ్యారు. ఎంత డిస్టెన్స్, 5 km, 5 కిలోమీటర్ ట్రావెల్ అయ్యారు అండ్ రీచ్ పాయింట్ ఏ అనేటటువంటి పాయింట్ని రీచ్ అయ్యారు. దాని తర్వాత ఏమన్నారండి, దెన్ దే టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 4 కిలోమీటర్స్, జస్ట్ 4 కిలోమీటర్స్ అప్ టు పాయింట్ బి వరకు. దాని తర్వాత టర్న్ రైట్ అండ్ వాక్ 3 కిలోమీటర్స్. టర్న్ రైట్ అంటే ఇటువైపు వెళ్ళినప్పుడు రైట్ ఏమవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ సి రావడం జరిగింది, డిస్టెన్స్ అవసరం లేదండి, ఓకేనా. దాని తర్వాత దెన్ ద టర్న్ రైట్ అండ్ వాక్ 10 కిలోమీటర్ అన్నారు. సి దగ్గర నుంచి టర్న్ రైట్ డైరెక్షన్ అన్నారు. రైట్ డైరెక్షన్, ఓకేనా, 10 కిలోమీటర్ అటు పాయింట్ డి. అది ఎంత డిస్టెన్స్ అయినా కానీ, ఓకేనా. మనకి ఇక్కడ దిశ గురించి అడిగారు కాబట్టి డిస్టెన్స్తో మనకి ఇక్కడ అవసరం లేదు. క్వశ్చన్ ఏం అడిగారు, నౌ విచ్ డైరెక్షన్ మిస్టర్ జెడ్ ఫేసింగ్ అట్ పాయింట్ డి, ఓకేనా. డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దిశగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ విధంగా రైట్ సైడ్ మూవ్ అవుతున్నారు. రైట్ సైడ్ మీన్స్ ఈస్ట్ కదా. సో ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో దిశ గురించి అడిగినప్పుడు డిస్టెన్స్తో మనకు అవసరం లేదండి, ఏ దిశగా ప్రయాణిస్తున్నారో జస్ట్ ఆ పాయింట్ డి దగ్గర ఏ దిశగా ప్రయాణిస్తున్నారో చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఓకే, మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ మ్యారథాన్ రేస్ ఫ్రమ్ పాయింట్ ఏ. క్వశ్చన్ ఏం అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చూడండి, ఓకేనా. నౌ విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ ఎక్స్ ఫేస్ అట్ పాయింట్ ఎఫ్. ఎఫ్ దగ్గర, ఓకేనా, ఎక్స్ అనేటటువంటి పర్సన్ ఏ దిశగా ప్రయాణిస్తున్నారు అని అడిగారు, ఓకేనా. ఒకసారి చెక్ చేద్దామా. ఇక్కడ మనకి ఇంకా డిస్టెన్స్తో మనకు అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు అడిగింది దిశ కదా, అది మాత్రం మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ అనేటటువంటి పర్సన్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారనమాట, అవునా, పాయింట్ ఏ. ఓకే, మ్యారథాన్ రేస్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఓకేనా. హీ రన్స్ 5 కిలోమీటర్ ఇన్ నార్త్ అన్నారు. డిస్టెన్స్ మనకు అవసరం లేదు, ఓకేనా. ఎంత అండి, ఏ పాయింట్ రీచ్ అయ్యారు, బి అనేటటువంటి పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది. దెన్ టర్న్స్ రైట్ అన్నారు, ఓకేనా. రైట్ అంటే ఈ వైపు కదా, ఓకేనా. టర్న్స్ రైట్ అండ్ రీచ్ పాయింట్ సి, ఓకేనా. దాని తర్వాత అగైన్ టర్న్స్ రైట్ అండ్ రీచ్ పాయింట్ డి. ఇటువైపు నుంచి రైట్ సైడ్ అంటే డౌన్వర్డ్స్ వస్తుంది, ఓకేనా, డౌన్వర్డ్స్, ఓకేనా. ఏ పాయింట్ అండి, డి. అగైన్ టర్న్ రైట్ అండ్ 10 కిలోమీటర్ రీచ్ పాయింట్ ఈ అన్నారు. సో డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, రైట్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అంటే రైట్. ఒకసారి చదవండి, ఓకేనా. డి పాయింట్ తర్వాత అగైన్ టర్న్ రైట్ అండ్ 10 కిలోమీటర్, ఓకేనా. టర్న్ రైట్ అంటే ఏం చెప్పానండి, డెఫినెట్లీ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్పాను. ఏ పాయింట్ రీచ్ అయ్యారు, ఈ అనేటటువంటి పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది. క్లియర్. అగైన్ టర్న్ రైట్ అండ్ 6 కిలోమీటర్ రీచ్ పాయింట్ ఎఫ్ అన్నారు, ఓకేనా. టర్న్ రైట్ అన్నారు. సో ఇటువైపు వెళ్ళినప్పుడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ అంటే అప్వర్డ్ దిశగా వెళ్ళడం జరుగుతుంది, అప్వర్డ్ దిశ, అవునా. మనకి డిస్టెన్స్ ఇక్కడ మనకి సంబంధం లేదు, దిశ అడిగారు కదా, ఓకేనా. ఈ తర్వాత ఎఫ్ అనేటటువంటి ప్రదేశం రావడం జరుగుతుంది, లొకేషన్ రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏం అడిగారు మరి, నా విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ ఎక్స్ ఫేస్ అట్ పాయింట్ ఎఫ్. ఎఫ్ అనేటటువంటి ప్లేస్ దగ్గర ఏ దిశగా ట్రావెల్ చేస్తున్నారని అడిగారు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ మీన్స్ నార్త్, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏదైతే క్వశ్చన్ అడిగారో సో అక్కడ వరకు సాల్వ్ చేయడం తెలుసుకోండి. సో ఎంతైతే మనకు అడిగారో, దిశ అడిగారా లేదా డిస్టెన్స్ అడిగారా, క్లారిటీ ఉండాలి. అడిగినటువంటి క్వశ్చన్కి తగినట్టు సాల్వ్ చేస్తేనే మనకి జాబ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో క్లియర్. సో సేమ్ మోడల్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏం అడిగారు ఫస్ట్ డైరెక్ట్గా ఒకసారి థింక్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ మిస్టర్ ఎక్స్ టర్న్స్ టు ద రైట్ ఫ్రమ్ పాయింట్ ఈ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ, ఓకేనా. అంటే ఎక్స్ టర్న్స్ టు ద రైట్ ఫ్రమ్ పాయింట్ ఈ, పాయింట్ అనే ఈ అనేటటువంటి పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్ మూవ్ అయినట్లయితే ఏ దిశగా ప్రయాణిస్తున్నట్లు మీనింగ్ అని అడిగారు. సో నార్మల్గా సాల్వ్ చేద్దాం. పాయింట్ ఏ తీసుకోండి, పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్ నార్త్ అన్నారు, డిస్టెన్స్ అవసరం లేదు, ఓకేనా. పాయింట్ బి రీచ్ అవ్వడం జరిగింది, నార్త్ డైరెక్షన్ కాబట్టి, అవునా. నెక్స్ట్ ఏమన్నా నార్త్ డైరెక్షన్ నుంచి, ఓకేనా, టర్న్స్ రైట్ 6 కిలోమీటర్, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ పాయింట్ సి, అవునా. దాని తర్వాత టర్న్స్ రైట్ అయితే డౌన్వర్డ్స్ వస్తుంది, లెఫ్ట్ అయితే అప్వర్డ్స్ అండి, ఇటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, దట్ మీన్స్ ఈస్ట్ సైడ్గా ప్రయాణిస్తున్నప్పుడు రైట్ అయితే డౌన్వర్డ్స్, ఓకేనా. ఎంత డిస్టెన్స్ మనకు అవసరం లేదు, ఓకేనా. రీచెస్ అట్ పాయింట్ డి అనేది రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నారండి, దెన్ టర్న్ రైట్, ఓకేనా. డౌన్వర్డ్స్లో ఉన్నప్పుడు చెప్పాను, రైట్ అయితే లెఫ్ట్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ అయితే రైట్ మూవ్ అవ్వాలి అని చెప్పాను. సో పాయింట్ డి, దెన్ టర్న్ రైట్ అన్నారు కాబట్టి
మనము లెఫ్ట్ సైడ్ మూవ్ అవుదాము, ఓకేనా. సో ఎంత అండి 10 కిలోమీటర్స్, రీచ్ పాయింట్ ఈ అన్నారండి. ఇక్కడ ఈ అనేటువంటి పాయింట్ రావడం జరిగింది. దాని తర్వాత ఏమన్నారు, ఓకే, ఇఫ్ మిస్టర్ ఎక్స్ టర్న్స్ టు ద రైట్ ఫ్రమ్ పాయింట్ ఈ దగ్గర నుంచి రైట్కి మూవ్ అయినట్లయితే, ఓకేనా, ఈ దగ్గర నుంచి రైట్కి అయితే ఏమవుతుందండి, లెఫ్ట్ అయితే డౌన్వర్డ్స్, రైట్ అయితే అప్వర్డ్స్ మూవ్ అయినట్లయితే వాళ్ళు ఏమడిగారండి, ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు రైట్ సైడ్ మూవ్ అయినట్లయితే అప్వర్డ్స్ అంటే నార్త్ డైరెక్షన్ మూవ్ అవుతున్నట్లు మీనింగ్. క్లియర్. సో అంటే ఏదైతే అడిగారో అక్కడ మాత్రం మనం జస్ట్ చెక్ చేసుకుంటే చాలు. ఇక్కడ డిస్టెన్స్తో నేను ఏమైనా డిస్టెన్స్ ఏమన్నా రాసాను అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఇక్కడ మనకు అవసరమే లేదండి, ఓకేనా. చూడడానికి ఏదో పెద్ద క్వశ్చన్ ఇచ్చినట్లు మనకు అనిపిస్తుంది, అక్కడ ఏం లేదండి, ఓకేనా. క్లియర్గా మనము అడిగినటువంటి క్వశ్చన్ని మనం ఫోకస్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, శ్యామ్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఓకేనా, సారీ టువర్డ్స్ వెస్ట్ అండి, టువర్డ్స్ వెస్ట్ ఫేస్ చేస్తున్నాడు, ఓకేనా. అంటే పడమర ముఖంగా చూస్తున్నటువంటి వ్యక్తి, ఓకేనా. ఫస్ట్ ఏమైందండి, ఫస్ట్ టర్న్స్ టు ద రైట్ అన్నారు. సో రైట్ అయితే ఏమవుతుంది, అప్వర్డ్స్ అండి, అవునా. ఇటువైపు ఉన్నట్లయితే, ఓకేనా, ఏమవుతుందండి, రైట్ అయితే అప్వర్డ్స్. దాని తర్వాత ఏమన్నారు, ఓకేనా, అండ్ దెన్ టు ద లెఫ్ట్ అన్నారు. సో లెఫ్ట్ అయితే వెస్ట్ సైడ్, ఓకేనా. అప్వర్డ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ అయితే వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ అయితే క్వశ్చన్ ఏం అడిగారు, నా విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్, సో వెస్ట్ డైరెక్షన్. సో సింపుల్ క్వశ్చన్ అంటే ఇది, ఒక ఇనిషియల్గా ఒక పడమర ముఖంగా చూస్తున్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఎలా టర్న్ అయ్యారండి, ఫస్ట్ టర్న్ టు ద రైట్, ఓకేనా. ఇటువైపు మనం చూస్తున్నాం పడమర ముఖంగా, సో రైట్ అయినప్పుడు సో అప్వర్డ్స్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఏమన్నారు, సో లెఫ్ట్ సైడ్ మీన్స్ వెస్ట్ సైడ్. ఓకే, ఎ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఓ అనేటటువంటి పాయింట్ ఓనే తీసుకుందాం డైరెక్ట్గా, ఓకేనా. వాక్స్ 4 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అన్నారండి. ఇక్కడ ఏం అడిగారు, మనకి డైరెక్షన్ అడిగారా, సో డైరెక్షన్ అడిగారు. సో డిస్టెన్స్ మనకు అవసరం లేదు, చూడండి. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఓ అండ్ వాక్స్ 4 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. ఓకే, చూడండి ఎంతండి, 4 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ కదా, ఓకే. అండ్ రీచ్ పాయింట్ ఏ. దాని తర్వాత ఏమన్నారు, ఓకేనా, దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ అని అంటే అప్వర్డ్స్, ఓకేనా. అప్వర్డ్స్ ఎంత డిస్టెన్స్ అండి, 4 డిస్టెన్స్ పాయింట్ బి. దాని తర్వాత ఏమన్నారు, అగైన్ టర్న్స్ రైట్ టు వాక్ 4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అగైన్ 4 కిలోమీటర్స్ అంటున్నారు, అవునా. పాయింట్ సి అనేటటువంటి పాయింట్ రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 3 కిలోమీటర్స్ అంటున్నారు, ఓకేనా. పాయింట్ డి అనే పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత నౌ హీ టర్న్స్ టు ద లెఫ్ట్ అన్నారండి, ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే రైట్ మూవ్ అవ్వాలి, రైట్ అంటే లెఫ్ట్ మూవ్ అవ్వాలి అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, నౌ హీ టర్న్స్ టు ద లెఫ్ట్ అన్నారు కాబట్టి మనం రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ అండి, ఓకేనా, 4 కిలోమీటర్స్, ఓకేనా. అండ్ రీచ్ పాయింట్ ఈ, ఓకేనా. హీ అగైన్ టర్న్స్ టు ద రైట్ అన్నారు. సో ఈస్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు రైట్ అంటే ఏంటండి, ఓకేనా, డౌన్వర్డ్ డైరెక్షన్. ఎంత డిస్టెన్స్ అండి, 5 కిలోమీటర్. అండ్ రీచ్ పాయింట్ ఎఫ్. అట్ పాయింట్ బి, ఓకేనా, ద మ్యాన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్, ఓకేనా. పాయింట్ బి దగ్గర ఏ దిశగా మూవ్ అవుతున్నారు, ఓకేనా. పాయింట్ బి దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకు తెలుస్తుంది, ఓకేనా. అప్వర్డ్ డైరెక్షన్ మీన్స్ నార్త్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అట్ పాయింట్ బి అని అడిగారు కాబట్టి, ఓకేనా. ఓకే, పార్వతి వాస్ గోయింగ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటున్నారు, ఓకేనా. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే మనకి క్లారిటీ ఉండాలండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఏమవుతున్నా, డిగ్రీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డిగ్రీస్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు 90 డిగ్రీ అంటే ఏంటి, 45 డిగ్రీ, 135 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి చూద్దాం, ఓకేనా. వాళ్ళు ఏమన్నారు, పార్వతి వాస్ గోయింగ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అంటున్నారు. ఇదేమో సౌత్, ఓకేనా. ఇదేమో ఈస్ట్ సైడ్, ఓకేనా. సౌత్ ఈస్ట్ సైడ్ పార్వతి అనేటటువంటి పర్సన్ ఉన్నారనమాట, ఓకేనా. ఈ లొకేషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్వతి ఇక్కడ ఉన్నారనుకుందాం. పార్వతి ఇక్కడ ఉన్నట్లయితే షీ టర్న్డ్ 90 డిగ్రీ రైట్ అన్నారు, ఓకేనా. ఇటువైపు ఉన్నట్లయితే, సో ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తి సో 90 డిగ్రీ రైట్ అండ్ షీ కంటిన్యూ టు వాక్ అంటే, సో ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తికి రైట్ సైడ్ ఏమవుతుందండి, ఈ డైరెక్షన్ అవుతుంది, ఓకేనా. రైట్ సైడ్, ఓకేనా. లెఫ్ట్ సైడ్ అయితే ఇటువైపు అవుతుంది, అవునా. సో కాబట్టి ఎంత అండి, 90 డిగ్రీస్ క్లియర్, ఓకే. అంటే 90 డిగ్రీస్ అంటే 45 + 45. దాని తర్వాత ఏమన్నారు, అండ్ షీ కంటిన్యూ టు వాక్, ఓకేనా. సో దట్ డైరెక్షన్ వాస్ వాకింగ్, ఓకేనా. అంటే ఏ డైరెక్షన్లో ఇప్పుడు ప్రయాణిస్తున్నట్లు మీనింగ్. ఇదే డైరెక్షన్ అండి, మనకు తెలుసు కదా. ఇదేమో వెస్ట్ సైడ్, ఇదేమో సౌత్ వెస్ట్ బిట్వీన్, అవునా.
90 డిగ్రీ మూవ్ అయితే సౌత్ వెస్ట్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పార్వతి వాస్ గోయింగ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అన్నారు. సౌత్ ఈస్ట్ దిశగా ప్రయాణిస్తున్నారు పార్వతి మేడం గారు. ఏమైందండి? షీ టర్న్ 90 డిగ్రీ రైట్ అన్నారు. కానీ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది? ఈ దిశగా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ అయితే ఇటువైపు ఎంతంటే 90 డిగ్రీస్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. సో 45 + 45. సో ఇప్పుడు ఏ దిశగా ఓకేనా కంటిన్యూ టు వాక్. సో వాట్ డైరెక్షన్ వాస్ ఈ వాకింగ్? ఏ దిశగా వెళ్తున్నారు? ఓకేనా సౌత్ వెస్ట్ డైరెక్షన్ గా వెళ్తున్నట్లు అర్థం. ఓకేనా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ మోడల్ కదా. ఒకసారి చూడండి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ ఎక్స్ ఫేస్ అట్ పాయింట్ డి దగ్గర ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు? సో ఇక్కడ డిస్టెన్స్ తో మనకు అవసరం లేదు. సో దిశతోనే మనకు అవసరం. అవునా? సో ఏమన్నారండి? పాయింట్ ఏ. ఓకేనా ఏ అనేటటువంటి పాయింట్ తీసుకుందాము. అక్కడ నుంచి హీ రన్స్ టువర్డ్స్ నార్త్ అన్నారండి. ఫస్ట్ నార్త్ దిశగా బి అనేది చేరుకోవడం జరిగింది. ఓకేనా టర్న్స్ రైట్ 6 కిలోమీటర్ సి. ఓకేనా 6 కిలోమీటర్ సి దగ్గర నుంచి ఓకేనా సి దగ్గర నుంచి ఏమైందండి? ఓకేనా దెన్ స్టార్ట్స్ రైట్. ఓకేనా సి దగ్గర నుంచి రైట్ టర్న్ అన్నారు కదా. రైట్ టర్న్ 8 కిలోమీటర్ ఎక్కడండి? డి. క్వశ్చన్ ఏం అడిగారు? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ ఫేక్సెస్ పాయింట్ డి. పాయింట్ డి దగ్గర ఏ డైరెక్షన్? డౌన్వర్డ్స్. ఓకేనా డౌన్వర్డ్స్ దిశగా ఉన్నారు. ఓకేనా పాయింట్ డి దగ్గర డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటి? సౌత్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. సో అంటే ఏ పాయింట్ దగ్గర అయితే అడిగారో జస్ట్ మనం ఆ పాయింట్ దగ్గర ఏ దిశగా ట్రావెల్ చేస్తున్నారో జస్ట్ చూసి మనం క్లిక్ చేసినట్లయితే ఆన్సర్ సరిపోతుంది. ప్రతి ఒక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అండి. ఓకేనా ఇక్కడ చూడండి. ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అట్ పాయింట్ జీ అని వచ్చారు. ఓకేనా సో జస్ట్ మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి ఏ దిశగా ఉన్నారో పాయింట్ జీ దగ్గర. ఓకేనా పాయింట్ జీ దగ్గర ఏ దిశగా ఉన్నారో జస్ట్ మనం చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఒకసారి చూద్దామా? ఓకే ఫస్ట్ ఏమన్నారు? పాయింట్ ఏ తీసుకుందాం. పాయింట్ ఏ నుంచి ఫస్ట్ నార్త్ అండి. నార్త్ దిశగా పాయింట్ బి రావడం జరుగుతుంది. బి దగ్గర నుంచి రైట్ డైరెక్షన్ సి రావడం జరుగుతుంది. సి దగ్గర నుంచి రైట్ డైరెక్షన్. సో ఇటువైపు వెళ్ళినప్పుడు రైట్ డైరెక్షన్ అంటే డౌన్వర్డ్స్ ఎంత అండి? పాయింట్ డి అనేది రావడం జరుగుతుంది. అవునా పాయింట్ డి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా డి తర్వాత టర్న్స్. ఓకేనా దెన్ టర్న్స్ అండ్ రన్స్ 10 కిలోమీటర్ రీచెస్ పాయింట్ ఈ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాయింట్ డి దగ్గర టర్న్స్ రైట్ అండ్ 10 కిలోమీటర్. ఓకేనా పాయింట్ డి దగ్గర టర్న్స్ రైట్ అండ్ ఇక్కడ నుంచి రైట్ అయితే డౌన్వర్డ్స్ లో ఉన్నప్పుడు రైట్ అయితే ఏమన్నానండి? ఓకేనా రైట్ అయితే లెఫ్ట్ సైడ్ మనం మూవ్ చేసుకోవాలి. అవునా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవాలి. ఓకేనా ఏమన్నారండి? దెన్ టర్న్స్ రైట్ అండి. ఇక్కడ రైట్ ఓకేనా 10 కిలోమీటర్స్ అండ్ పాయింట్ ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి క్వశ్చన్. ఓకే ఇక్కడ ఏమన్నారు? డి తర్వాత టర్న్స్ రైట్ అండ్ 10 కిలోమీటర్ టువర్డ్స్ పాయింట్ ఈ అనేది ఇవ్వడం జరిగింది అండ్ 6 కిలోమీటర్. సో సేమ్ లాజిక్. ఓకేనా సో ఇక్కడ ఏమన్నారు అంటే టర్న్స్ రైట్ అనమాట. సో డౌన్వర్డ్స్ లో రైట్ అయితే మన నార్మల్ రైట్ కి ఆపోజిట్ అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాము. సో పాయింట్ ఈ రీచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమన్నారు? దెన్ టర్న్ రైట్ అండ్ 6 కిలోమీటర్. ఓకేనా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ అయితే అప్వర్డ్ డైరెక్షన్ ఎఫ్ అనే పాయింట్ రావడం జరుగుతుంది. ఓకేనా ఎఫ్ తర్వాత టర్న్ రైట్ అండ్ రీచ్ జీ. టర్న్ రైట్ అండ్ జీ అన్నారు. క్వశ్చన్ ఏమిటి? మనకి డిస్టెన్స్ అవసరం లేదు. ఓకేనా పాయింట్ జీ దగ్గర ఏ దిశగా ప్రయాణిస్తున్నట్లు? పాయింట్ జీ దగ్గర ఏ దిశగా ప్రయాణిస్తున్నారు? క్లియర్గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ముఖంగా తూర్పు ముఖంగా ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? మిస్టర్ ఎక్స్. అవునా సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆన్సర్ ఈస్ట్ అనేటువంటిది ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. డిస్టెన్స్తో మనకు అవసరం లేదు, దిశతోనే మనకి ఇంపార్టెన్స్. సో ఏ విధంగా ఉన్నటువంటి ఏ దిశగా ప్రయాణిస్తున్నారు, సో లెఫ్ట్ టు రైట్ అంటే ఏంటి, సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఎక్కడ అడిగారో అక్కడ వరకు మనం సాల్వ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుందండి. క్లియర్. చూద్దాం ఇది కూడా సేమ్ మోడల్. ఏం అడిగారు? పాయింట్ హెచ్ దగ్గర అడిగారు. పాయింట్ హెచ్ అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ ఒకసారి చూడండి. ఓకేనా టర్న్ రైట్ 3 కిలోమీటర్ అండ్ రీచెస్ పాయింట్ హెచ్ అని ఇచ్చారు. అవునా సో లాస్ట్ ఆల్ఫాబెట్ ఇచ్చారు కాబట్టి షార్ట్ కట్ వెంటనే వాడేద్దాము, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫస్ట్ ఏమన్నారు? పాయింట్ ఏ దగ్గర నుంచి టువర్డ్స్ నార్త్ 5 కిలోమీటర్స్. దాని తర్వాత ఏమన్నారు? రీచెస్ పాయింట్ బి అండ్ టర్న్స్ రైట్ 6 అండ్ రీచెస్ పాయింట్ సి. అవునా ఫస్ట్ ఏమన్నారు? ఓకేనా 5 కిలోమీటర్. దాని తర్వాత పాయింట్ సి తర్వాత టర్న్స్ రైట్. ఇక్కడ నుంచి రైట్ అంటే డినామినేటర్లో 8 కిలోమీటర్స్. అవునా దాని తర్వాత ఏమన్నారు? పాయింట్ డి. దాని తర్వాత ఏమన్నారండి? దాని టర్న్స్ రైట్ డౌన్వర్డ్ సైడ్ అంటే లెఫ్ట్ 10 కిలోమీటర్. ఓకేనా లెఫ్ట్ ఏమవుతుందండి 10 కిలోమీటర్ అండ్ రీచెస్ పాయింట్ ఈ. దెన్ టర్న్ రైట్. ఓకేనా ఇక్కడ నుంచి రైట్ అయితే అప్వర్డ్స్ ఎంత అండి 6 కిలోమీటర్. ఓకేనా దాని తర్వాత ఏమన్నారు? టర్న్స్ రైట్ అంటే అగైన్ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ తర్వాత టర్న్ రైట్ అంటే 3 కిలోమీటర్స్. సో 3 కిలోమీటర్స్ కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది పాయింట్ హెచ్. ఓకేనా సౌత్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అంతెందుకండి ఓకేనా మీకు ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే వాళ్ళు ఏమన్నారు? సో జీ వరకు మనం ఇందా క్వశ్చన్లో మనం సాల్వ్ చేసామా? సో జీ వరకు మనం సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సో జీ వరకు సాల్వ్ చేసిన తర్వాత టర్న్ రైట్ అన్నారు. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీ వరకు సాల్వ్ చేసిన తర్వాత టర్న్ రైట్ అంటే డౌన్ సైడ్. ఓకేనా, డౌన్ సైడ్ అంటే ఏంటి, సౌత్ డైరెక్షన్. అంత వద్దు సార్ మనకి ఎందుకు సార్ ఇబ్బంది అంటే షార్ట్ ట్రిక్ బాగుంది సార్ మనకి బెటర్ అనుకుంటే సో లాస్ట్ వరకు సాల్వ్ చేసామా, లాస్ట్ ఎక్కడైతే వాల్యూ వస్తుందో అదే మన డైరెక్షన్ అవుతుంది. క్లియర్. రామ్ ఫేసెస్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, రామ్ ఫేసెస్ టువర్డ్స్ ఈస్ట్ అంటే రవి వాక్స్ టువర్డ్స్ హిమ్. ఓకేనా, ఫేసింగ్ రామ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రామ్ ఇటువైపుగా వెళ్తున్నాడు అనుకుందాం, టువర్డ్స్ ఈస్ట్ అన్నారు కాబట్టి. ఓకేనా, ఇక్కడ రవి ఉన్నట్లు అంతే, రవి. ఓకేనా, ఏమన్నా రవి వాక్స్ టువర్డ్స్ హిమ్, అతనికి ఎదురు దిశగా నడుచుకుంటూ వస్తున్నారు రవి అనేటువంటి పర్సన్ ఫేసింగ్ రామ్. ఓకేనా, రవి టర్న్స్ లెఫ్ట్. ఓకేనా, రవి టర్న్స్ లెఫ్ట్ అయితే సో ఇటువైపుగా వచ్చినప్పుడు సో లెఫ్ట్ ఏమవుతుందండి, డౌన్వర్డ్స్ అవుతుంది. క్లియర్గా ఆలోచించండి, ఇటువైపుగా నడుచుకున్న వ్యక్తి. ఓకేనా, రైట్ సైడ్ అయితే అప్వర్డ్స్. ఓకేనా, లెఫ్ట్ అయితే ఓకేనా డౌన్వర్డ్స్. ఓకేనా, రవి టర్న్స్ లెఫ్ట్. ఓకేనా, ఈస్. ఓకేనా, విచ్ డైరెక్షన్ ఈస్ రవి ఫేసింగ్ నౌ అన్నారు. ఓకేనా, రవి ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు, సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు మీనింగ్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఏం లేదండి, సో ఏమంటున్నారు, రామ్ ఫేసెస్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. రామ్ ఈస్ట్ దిశగా ఉన్నట్లయితే రవి వాక్స్ టువర్డ్స్ హిమ్ అంటే ఆపోజిట్ లో ఉన్నట్లు మీనింగ్. దాని తర్వాత ఏమన్నారు, రవి టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా, లెఫ్ట్ సైడ్ మూవ్ అన్నట్లయితే ఇటువైపుగా వెళ్ళినప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ దిశగా ఇప్పుడు ప్రయాణిస్తున్నట్లు మీనింగ్, సో సౌత్ దిశగా ప్రయాణిస్తున్నట్లు మీనింగ్. ఎవరు, రవి గురించి అడిగారు కాబట్టి రవియే కదా ఇక్కడ టువర్డ్స్ హిమ్ అంటే ఆపోజిట్ గా వస్తున్నటువంటి వ్యక్తి. ఆపోజిట్ అంటే ఖచ్చితంగా అయితే వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్నట్లు. అతను లెఫ్ట్ టర్న్ అట్లయితే వెస్ట్, ఎవరైనా సరే ఈ దిశగా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అయితే డెఫినెట్లీ సౌత్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఏ పర్సన్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్. ఓకేనా, ఆఫ్టర్ వాకింగ్ 1 కిలోమీటర్. ఓకేనా, హీ టర్న్స్ లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ అనుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు, వాకింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్టర్ వాకింగ్ 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత, ఓకేనా, ప్రయాణించిన తర్వాత హీ టర్న్స్ లెఫ్ట్. హీ టర్న్స్ లెఫ్ట్ ఇటువైపు. ఓకేనా, లెఫ్ట్ దిశగా ప్రయాణించడం జరిగింది. అవునా, టర్న్స్ లెఫ్ట్. దెన్ ఆఫ్టర్ వాకింగ్ 1/2 కిలోమీటర్, హాఫ్ అని రాస్తానండి, 1/2 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్. హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్. ఓకేనా, ఇఫ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నారు. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టువర్డ్స్ ఈస్ట్ అంటున్నారు, కానీ ఇది ఈస్ట్ డైరెక్షనా, ఈస్ట్ డైరెక్షనా, ఈస్ట్ డైరెక్షన్ కాదు, ఇది వెస్ట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్గా వెళ్తుంది. అంటే మరి మనం ఎలా తీసుకోవాలి. ఓకేనా, అంటే మనకి లాస్ట్లో డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు టువర్డ్స్ ఈస్ట్. అంటే ఇనిషియల్గా అతను ఏ దిశగా చూస్తున్నాడు అనేది మనకు తెలియదు, అదే మనల్ని కనుక్కోమని ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాని విచ్ డైరెక్షన్ ఈజ్ స్టార్ట్ వాకింగ్ అని అడిగారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సో లాస్ట్లో ఏదైతే డైరెక్షన్ ప్రొవైడ్ చేశారో ఆ డైరెక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఈస్ట్ తీసుకున్న తర్వాత, ఓకేనా, ఫస్ట్ ఏం చేశారు, ఏ పర్సన్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్టర్, ఓకేనా, వాకింగ్ 1 కిలోమీటర్ హీ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఫస్ట్ లెఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అవునా, దెన్ ఆఫ్టర్ వాకింగ్ 1/2 కిలోమీటర్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా, అంటే 2 లెఫ్ట్ వచ్చింది కరెక్టా. దాని తర్వాత లాస్ట్లో మనకి డైరెక్షన్ ప్రొవైడ్ చేశారు. అయితే ఇనిషియల్గా అతను ఏ డైరెక్షన్ మనకు తెలియదు, అతనేమో ఈస్ట్ డైరెక్షన్ అంటాడు, మనకేమో మనం తీసుకున్న లాజిక్ ప్రకారం ఓకేనా వెస్ట్ డైరెక్షన్ వచ్చింది కానీ ఈస్ట్ అంటున్నారు. సో ఈ లాజిక్ తీసుకోకుండా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి లాస్ట్లో ప్రొవైడ్ చేసినప్పుడు, ఓకేనా, డైరెక్షన్ అనేది లాస్ట్లో ప్రొవైడ్ చేసినప్పుడు ఆ డైరెక్షన్ తీసుకొని ఓకేనా 2 లెఫ్ట్లు రావడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనా, ఫస్ట్ ఏమో హీ టర్న్స్ లెఫ్ట్, అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్. సో ఎల్ ఓకేనా, ఈ విధంగా లాస్ట్లో డైరెక్షన్ ప్రొవైడ్ చేసినప్పుడు సో ఎల్ అనేటటువంటి ప్లేస్లో లెఫ్ట్కి ఆపోజిట్ అంటే రైట్ తీసుకోండి. ఎల్ ప్లేస్లో రైట్. ఓకేనా, లెఫ్ట్ ప్లేస్లో అగైన్ రైట్. సో ఇప్పుడు ఇవి రెండు ఇంకా మనకు అవసరం లేదు. సో న్యూగా కొత్తగా మనం తీసుకున్నటువంటి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేస్తే చాలు. ఓకేనా, ఈస్ట్ నుంచి ఫస్ట్ టైం రైట్, దాని తర్వాత అక్కడ నుంచి సెకండ్ టైం రైట్, ఏదైతే వస్తుందో అదే ఇనిషియల్ డైరెక్షన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దామా. సో మనకి తెలుసండి. ఓకేనా, ఇదేంటి ఈస్ట్ కదా, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ అండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇనిషియల్గా ఏ డైరెక్షనో తెలియదు, 2 టైమ్స్ లెఫ్ట్ డైరెక్షన్ అయిన తర్వాత అతను ఈస్ట్ డైరెక్షన్ తూర్పు ముఖంగా ఉన్నట్లయితే ఇనిషియల్గా ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇనిషియల్గా లాస్ట్లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ తీసుకోండి. ఎన్ని లెఫ్ట్లు అయితే ఉంటాయో, ఎన్ని రైట్స్ అయితే ఉంటాయో దానికి ఆపోజిట్లో రాసుకోండి. ఓకేనా, రాసుకున్న తర్వాత చెక్ చేయండి. ఈస్ట్ నుంచి, ఓకేనా, ఈస్ట్ నుంచి ఓకేనా ఫస్ట్ టైం ఒక రైట్ తీసుకోవాలి. ఈస్ట్ నుంచి రైట్ అయితే ఫస్ట్ సౌత్ రావడం జరుగుతుంది. అన్ని 90 డిగ్రీస్ అండి. ఓకేనా, దాని తర్వాత ఫస్ట్ రైట్ నుంచి సెకండ్ రైట్కి అంటే ఈ డైరెక్షన్ నుంచి అగైన్ ఇంకొక 90 డిగ్రీస్ అంటే ఏ డైరెక్షన్ రావడం జరిగిందండి, వెస్ట్ అనేది రావడం జరిగింది. అంటే అతను ఇనిషియల్గా వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేశాడు. ఓకేనా, దాని తర్వాత 2 లెఫ్ట్ టర్నింగ్స్ తీసుకున్న తర్వాత ఈస్ట్ డైరెక్షన్గా ఫేస్ చేయడం జరిగిందని మీనింగ్. సో క్లియర్గా అర్థం చేసుకోండి. లాస్ట్గా ఏదైతే డైరెక్షన్ మనకు ప్రొవైడ్ చేశారో ఈస్ట్ డైరెక్షన్, దానికి ఈస్ట్ రాసుకొని 2 లెఫ్ట్లు రాశారు కదా, 2L అని రాసుకుందాము. సో ఎల్కి ఆపోజిట్లో ఆర్, ఎల్కి ఆపోజిట్లో ఆర్ అంటే మీనింగ్ ఏంటి, ఇనిషియల్ డైరెక్షన్ కావాలంటే ఓకేనా ఫైనల్ డైరెక్షన్కి 2 టైమ్స్ రైట్. ఓకేనా, 2 టైమ్స్ రైట్ ఏదైతే రావడం జరుగుతుందో అదే మన ఆన్సర్. క్లియర్. సో అవర్ ఆన్సర్ ఈస్
వెస్ట్ డైరెక్షన్ అండి. సో ఇనిషియల్గా అతను వెస్ట్ ఫేస్ చేశాడు, దాని తర్వాత 2 టైమ్స్ లెఫ్ట్ టర్న్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైనల్లీ ఈస్ట్ డైరెక్షన్ అతను ఫేస్ చేస్తుంటాడని మీనింగ్. క్లియర్? వరుణ్ వాక్డ్ 5 కిలోమీటర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అండ్ turned ఓకేనా ట్వైస్ టు ద రైట్ అండ్ టర్న్ ఈచ్ టైమ్ 8 కిలోమీటర్ వాక్డ్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నారండి. ఒకసారి చూడండి, వరుణ్ వాక్డ్ 5 కిలోమీటర్ ఫ్రమ్ పాయింట్ ఏ తీసుకుందామండి. ఇది పాయింట్ ఏ ఓకేనా. పాయింట్ ఏ దగ్గర నుంచి 5 కిలోమీటర్ ఓకేనా టర్న్ ఓకేనా ఏదైనా ఓకే అండి. పాయింట్ ఏ దగ్గర నుంచి వాళ్ళు ఏమంటున్నారు ఓకేనా టర్న్డ్ ట్వైస్ టు ద రైట్ అండ్ టర్నింగ్ ఈచ్ టైమ్ 8 కిలోమీటర్ అంటున్నారు ఓకేనా. 5 కిలోమీటర్ ఫ్రమ్ పాయింట్ ఏ అనుకుందాం ఓకేనా. వరుణ్ వాక్డ్ 5 కిలోమీటర్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ టర్న్డ్ ట్వైస్ టు ద రైట్. ఒకసారి రైట్ ఓకేనా. ఇక్కడ నుంచి రైట్ అయితే ఏమవుతుంది డౌన్వర్డ్స్ లెఫ్ట్ కదా. సో 2 టైమ్స్ రైట్ అన్నారు కాబట్టి అండి ఇనిషియల్గా ఏ డైరెక్షన్ అనేది తీసుకుందాము. సో ఈస్ట్ డైరెక్షన్ కన్సిడర్ చేద్దాము. సో 5 కిలోమీటర్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ టర్న్డ్ ట్వైస్ టు ద రైట్. ఫస్ట్ టైం రైట్, సెకండ్ టైం రైట్, ఈచ్ టైం వాక్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నారు. సో క్లియర్గా మనకు అర్థం అవుతుంది. సో వెస్ట్ డైరెక్షన్ ఓకే. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ అంటున్నారు ఓకేనా. పాయింట్ ఏ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ అండి క్లియర్గా మనకు అర్థం అవుతుంది. సో ఈస్ట్ డైరెక్షన్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఓకేనా. దాని తర్వాత ట్వైస్ టైమ్స్ ఓకేనా 2 టైమ్స్ మనకి 8 కిలోమీటర్ వాక్ చేయడం వల్ల సో ఓవరాల్గా 8 కిలోమీటర్ ట్రావెల్ అవ్వడం వల్ల ఫైనల్లీ వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఇనిషియల్ ఏ డైరెక్షన్ అండి ఈస్ట్ డైరెక్షన్ అతను ట్రావెల్ చేయడం జరిగింది. క్లియర్? ఏ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ ఓకేనా. సన్ రైజ్ అంటే ఏంటండి ఓకేనా తెల్లవారుజామున మార్నింగ్ టైం ఓకేనా. కుమార్ వాస్ స్టాండింగ్ ఇన్ ఎ ఫీల్డ్ ఫేసింగ్ టువర్డ్స్ పోల్ ఓకేనా. ద షాడో ఆఫ్ ది పోల్ ఫాల్స్ ఆన్ ది రైట్ సైడ్. ఇతని యొక్క రైట్ సైడ్ అంటే ఏంటండి ఇప్పుడు మార్నింగ్ సైడ్ ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు తూర్పున సైడ్ ఓకేనా మార్నింగ్ సైడ్. సో దీని యొక్క షాడో ఇటువైపుగా పడుతుందండి. ఈ డైరెక్షన్లో మనకి షాడో అనేది వాలడం జరుగుతుంది. అయితే ఏమంటున్నారు మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ కుమార్ వాస్ స్టాండింగ్ ఇన్ ఏ ఫీల్డ్ ఫేసింగ్ ఏ టువర్డ్స్ పోల్ అంట ఓకేనా. సో కుమార్కి ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఇక్కడ పోల్ అనుకుందాం ఓకేనా. కుమార్ పోల్ ఓకేనా. ద షాడో ఆఫ్ ది పోల్ ఫాల్స్ ఆన్ ది రైట్ సైడ్ అంటున్నారు. అంటే ఇప్పుడు కుమార్ ఈ దిశగా ఫేస్ చేస్తున్నాడు, పోల్ ఈ దిశగా ఉందనుకుందాం ఓకేనా. ఇప్పుడు ఇద్దరి యొక్క షాడో ఇటువైపే ఉంటుంది. సో కుమార్కి ఇప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది. ఈ దిశగా డౌన్వర్డ్ దిశగా ఉన్నాడు అనుకుందాం ఓకేనా. డౌన్వర్డ్ దిశగా ఉన్నాడు ఓకేనా. డౌన్ వైపు ఓకేనా ఇటువైపు చూస్తున్నాడు అనుకుందాం. అంటే సౌత్ డైరెక్షన్లో చూస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది ఇతనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవునా. వాళ్ళు ఏమంటున్నారు ఓకేనా పోల్ యొక్క షాడో ఎవరి షాడో అయినా ఇటువైపే పడుతుంది కదా, ఇటువైపే పడడం జరుగుతుంది అవునా. సో వాళ్ళు ఏమంటున్నారు ద షాడో ఆఫ్ పోల్ ఫాల్స్ ఆన్ ది రైట్ సైడ్ ఓకే. ఇతనికి రైట్ సైడ్ ఈ షాడో అనేది ఫాలో అవుతుంది అంటున్నారు. అయితే మరి ఏమడుగుతున్నారు విచ్ డైరెక్షన్ వాస్ హీ ఫేసింగ్ ఓకే. ఇతను అప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు మీనింగ్ సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు మీనింగ్ అవునా. సో ఇతను సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లయితేనే పోల్ యొక్క షాడో ఇతనికి రైట్ సైడ్ పడడం జరుగుతుంది అవునా. ఇతను కనుక వెస్టో ఈస్టో ఉన్నట్లయితే ఓకేనా రైట్ సైడ్ పడడానికి పాసిబిలిటీయే లేదు. క్లియర్? ఎందుకు? సో లెఫ్ట్ రైట్ పడడానికి బదులు వెనక సైడ్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇతను డెఫినెట్గా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నట్లయితేనే అతనికి పోల్ యొక్క షాడో రైట్ సైడ్ పడడానికి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి ఓకే. ద షాడో ఆఫ్ పోల్ ఫాల్స్ ఆన్ ది రైట్ సైడ్ అన్నారు. సో క్లియర్? సో అందువల్లే ఎటువైపు నుంచి ఉంటున్నారో మనకి క్లారిటీ ఉండాలి. ఒక 4-5 ఆప్షన్స్ మనం తీసుకున్నప్పుడు వెరిఫై చేసుకోవచ్చు ఓకేనా. రమ్య వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ టర్న్స్ టు హర్ లెఫ్ట్ ఓకేనా. షీ టర్న్స్ ట్వైస్ టు ద రైట్ అంటున్నారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ మూవింగ్ నౌ ఓకేనా. రమ్య వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ ఓకేనా అండ్ టర్న్స్ టు హర్ లెఫ్ట్ ఓకేనా. షీ టర్న్స్ ట్వైస్ టు ద రైట్, ఫస్ట్ రైట్ దాని తర్వాత సెకండ్ రైట్ ఓకేనా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్. క్లియర్? ఇన్ ద ఈవినింగ్ అంటే ఏంటి సూర్యుడు ఇక్కడ ఉంటాడు వెస్ట్ సైడ్, షాడో ఇటువైపు పడుతుంది అవునా. ఓకే. వాళ్ళు ఏమంటున్నారు ఇన్ ద ఈవినింగ్ ఏ పర్సన్ వాస్ స్టాండింగ్ సచ్ దట్ హిస్ షాడో వాస్ టు హిస్ లెఫ్ట్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇటువైపు అంటే అప్వర్డ్ డైరెక్షన్ అంటే నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నట్లయితే ఒక షాడో అనేది ఇతనికి రైట్ సైడ్ పడుతుంది కరెక్టా. ఇతనికి రైట్ సైడ్ పడుతుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు అతనికి లెఫ్ట్ సైడ్ పడుతుంది అంటున్నారు. అంటే పర్సన్ డెఫినెట్లీ ఓకేనా ఇటువైపు చూస్తున్నట్లు సౌత్ సైడ్ ఉన్నట్లే మీనింగ్. సౌత్ సైడ్ ఉన్నట్లయితేనే అతనికి ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్. సో షాడో అనేది అతనికి లెఫ్ట్ సైడ్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది అవునా. అప్పుడు ఇదేమవుతుంది ఇది లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది. కానీ ఇక్కడ నార్మల్గా అప్వర్డ్ డైరెక్షన్లో చూస్తే ఇది లెఫ్ట్ ఇది రైట్. సో ఇక్కడేమో షాడో అనేది
షాడో అనేది రైట్ సైడ్, కానీ ఇక్కడేమో షాడో అనేది లెఫ్ట్ సైడ్. సో అది వాళ్ళు ఏమంటున్నారు, షాడో వాస్ టు హిస్ లెఫ్ట్ అంటున్నారు. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ వాస్ హీ ఫేసింగ్? సో ఖచ్చితంగా డౌన్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఇఫ్ రాధా ఇస్ సిట్టింగ్ టు ది సౌత్ ఆఫ్ కృష్ణ, ఓకేనా, కృష్ణకి సౌత్ సైడ్లో రాధా, ఓకే, రాధా, RADHA, రాధా, బికాస్ ఇక్కడ ఆల్రెడీ రాహుల్ అని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫుల్ నేమ్ రాయడం జరిగింది. రాహుల్ ఈస్ సిట్టింగ్ ఈస్ట్ ఆఫ్ కృష్ణ, కృష్ణకి ఈస్ట్ సైడ్ రాహుల్ అండి, రాహుల్, ఓకేనా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ రాధా సిట్టింగ్ విత్ రెస్పెక్ట్ టు రాహుల్? రాహుల్కి సంబంధించినంత వరకు రాధా ఏ డైరెక్షన్లో ఉంది? సో ఇక్కడ ఈ డైరెక్షన్ మనం తీసుకుందాం. ఈ డైరెక్షన్ తీసుకున్నట్లయితే, ఓకేనా, ఇదే డైరెక్షన్ అండి. ఇక్కడేమో ఓకేనా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఓకేనా, సౌత్కి వెస్ట్కి ఇన్ బిట్వీన్ అండి, సౌత్ వెస్ట్ డైరెక్షన్. క్లియర్గా అర్థమవుతుందా ఈ డైరెక్షన్ అంటే? సో సౌత్ వెస్ట్ డైరెక్షన్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేటాని మనం క్లియర్గా తీసుకొని రాహుల్కి సంబంధించినంత వరకు రాధా ఇస్ సిట్టింగ్ విత్ రెస్పెక్ట్ టు రాహుల్ అన్నారు. సో రాహుల్కి సంబంధించినంత వరకు ఏ డైరెక్షన్లో కూర్చొని ఉంది రాధా అనేటువంటి వ్యక్తి. సో నార్మల్ ఇనిషియల్ డయాగ్రామ్లో కంపేర్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. క్లియర్? వన్ ఈవినింగ్, ఓకేనా, ప్రతీక్ అండ్ ప్రణీల్ వేర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ అనే టెర్రేస్. ఒక మిద్దు పైన కూర్చొని హ్యాపీగా ప్రతీక్ అండ్ ప్రణీల్ మాట్లాడుకుంటున్నారు. ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ ద బాడీ ఆఫ్ ప్రణీల్, ఓకేనా, అయితే మరి విచ్ డైరెక్షన్ వాస్ ప్రణీల్ ఫేసింగ్ అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రతీక్, ప్రణీల్, ఓకేనా, ఇక్కడ ఆపోజిట్లో తీసుకుందాం. ప్రణీల్, ఇక్కడ ప్రతీక్, ఇద్దరు ఆపోజిట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు అనే టెర్రేస్, ఓకేనా. ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్, వాళ్ళు ఏమన్నారు, ఈవినింగ్ అంటున్నారు. సో ఈవినింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ అంటే ఓకేనా వెస్ట్ సైడ్, అప్పుడు షాడో అనేది ఇటువైపు పడుతుంది, ఇటువైపు పడుతుంది, అవునా, ఇటువైపు పడుతుంది, అవునా. సో రైట్ సైడ్, ఓకేనా, మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రైట్ సైడ్ అనేది పడడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్, ఇక్కడ చూసినట్టయితే ప్రణీల్ యొక్క షాడో ప్రతీక్స్కి, ఓకేనా, ప్రతీక్స్కి ఇటువైపు పడుతుంది, ఓకేనా, ప్రతీక్స్కి ఇటువైపు పడుతుంది. ఇక్కడ ప్రతి యొక్క షాడో ప్రణీల్కి ఇటువైపు పడుతుంది, ప్రణీల్కి ఇటువైపు పడుతుంది, అవునా. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది ఓకేనా బాడీ ఆఫ్ ఓకేనా ప్రణీల్, ఓకేనా, ప్రణీల్ యొక్క అంటే ప్రతీక్ యొక్క బాడీ షాడో మొత్తం ప్రణీల్ పైన పడుతుంది. ఇక్కడ ప్రణీల్ యొక్క బాడీ షాడో మొత్తం ప్రతీక్ పైన పడుతుంది, అవునా. వాళ్ళు ఏమంటున్నారు, ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది బాడీ ఆఫ్ ప్రణీల్, అంటే ప్రతీక్స్ బాడీ మొత్తము ప్రణీల్ బాడీ పైన పడడం జరుగుతుంది అని అంటున్నారు, అవునా. ప్రతీక్స్ షాడో, సో అంటే ప్రతీక్ యొక్క షాడో పూర్తిగా ఇటువైపు పడడం వల్ల ప్రణీల్ అనేటటువంటి వ్యక్తికి ఆ షాడో అనేది మొత్తం పడడం జరుగుతుంది. అదే కదా వాళ్ళు ఇచ్చింది, ఇఫ్ ప్రతీక్స్ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ప్రణీల్స్ బాడీ ఇన్ విచ్ డైరెక్షన్ ప్రణీల్ వాస్ ఫేసింగ్ అంటున్నారు. అయితే మరి ప్రణీల్ ఏ డైరెక్షన్? ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నట్లయితే ఇతనేమో ఈ డైరెక్షన్, ప్రణీల్ ఏమో ఈ డైరెక్షన్. క్లియర్? అంటే ప్రణీల్ ఏ డైరెక్షన్లో కూర్చున్నట్లయింది, ప్రణీల్ ఈ దిశగా కూర్చున్నాడు, ప్రణీల్, అవునా. ఇక్కడేమో ప్రతీక్ ఈ దిశగా కూర్చున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క షాడో మొత్తం ప్రణీల్ పైన పడడం జరుగుతుంది. మరి క్వశ్చన్ ఏం అడిగారు, ప్రణీల్ గురించి అడిగారు. సో ప్రణీల్ ఏ దిశగా మరి ప్రయాణిస్తున్నట్లు, సో ఏ దిశగా చూస్తున్నట్లు, సో వెస్ట్ సైడ్, అవునా, ఇది వెస్ట్ డైరెక్షనే కదండి. సో క్లియర్గా సో డయాగ్రామ్ మనం రాసుకొని చెక్ చేయాలి. కానీ ఇక్కడ ఈ కండిషన్లో చూసినట్లయితే ప్రణీల్ యొక్క షాడో ప్రతీక్ పైన పడడం జరుగుతుంది, ప్రణీల్ యొక్క షాడో ప్రతీక్ పైన పడడం జరుగుతుంది. కానీ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఒక ప్రతీక్ షాడో ఎగ్జాక్ట్లీ ఆన్ ద బాడీ ఆఫ్ ప్రణీల్. సో ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, సెకండ్ కండిషన్ ఇక్కడ నాట్ సాటిస్ఫైడ్. సో కాబట్టి ఫస్ట్ కండిషన్ ప్రకారం మనం చూసినట్లయితే ప్రణీల్ ఇటువైపు కూర్చొని చూస్తుంటారు, ప్రతీక్ ఇటువైపు చూస్తుంటారు, ఓకేనా. ప్రతీక్ అడిగినట్లయితే ఈస్ట్ డైరెక్షన్ అండి, ఓకేనా. ప్రణీల్ అడిగారు కాబట్టి ప్రణీల్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు, వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు. క్లియర్?